హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించను గాని తోకగా నియమించలేదు. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మన దేవుడు మన పట్ల ఆయన ఉన్నతమైన ప్రణాళికలను, ఉన్నతమైన ఆలోచనలను కలిగి ఉన్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన బ్రతుకు ఏంటో, మన జీవితం ఏంటో, మనము అసలు ఎలాంటి ఒక మార్గంలో ప్రయాణిస్తున్నామో మనకు అర్థం కాదు. మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ ఏ వ్యక్తి అయితే అవమానించబడి, నిందించబడి, తన ఒక దర్శనము విషయమై, దేవుని విషయమై తృణీకరించబడి ఒంటరిగా జీవిస్తూ ఉంటారో, ఒక రిజెక్షన్ లైఫ్లో ఉంటారో, ప్రభువు వారిని గొప్పవారినిగా చేస్తాడు. చూడండి, యొప్తాను మనం చూసినట్లయితే తన సొంత ప్రజలే అవమానించారు, నిందించారు. నువ్వు ఒక వేశ్య కుమారుడివి, నువ్వు మాతో పాలిభాగస్తుడవు కాదు అని దేశంలో నుండి వెళ్ళగొట్టారు. కానీ ఒక టైం వచ్చింది, దేవుడు తీసుకొని వచ్చాడు ఆ సమయాన్ని. ఏంటంటే, ఏ ప్రజలైతే యొప్తాను అవమానించి, నిందించి, వెలివేసి తృణీకరించారో అదే ప్రజలు యొప్తా యొద్దకు వెళ్ళి, అమ్మోనీలతో వచ్చి యుద్ధం చేయి, మా మీద నువ్వు అధికారిగా ఉండు, మమ్మల్ని నువ్వు ఏలు, మాకు నువ్వు సహాయం చేయి అని వేడుకున్నారండి. ఈరోజు కూడా చూడండి, దేవుడు ఎక్కడ యొప్తా అవమానించబడి తృణీకరించబడ్డాడో అదే ప్రజలు వచ్చి యొప్తాను, మమ్మల్ని మీరు ఏలండి, మాకు మీరు అధికారిగా ఉండండి అని వేడుకుంటున్నారు. ఈరోజు కూడా అవమానము, నింద నీకు ఎదురవుతుందేమో, తృణీకరించబడుతున్నావేమో, అపహాస్యము చేయబడుతున్నావేమో నీ పరిస్థితిని బట్టి. కానీ నీకు తోడుగా ఉంటున్న దేవుడు నిన్ను తలగా నియమించి ఉన్నాడు కానీ ఆయన తోకగా నియమించలేదు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.